ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. మనము గత ఎపిసోడ్లో రాహుకేతువుల గురించి కాలసర్పదోషము, తద్వారా వచ్చే దుష్ఫలితాలు, కుజదోష నివారణకు సంబంధించిన పరిష్కారాలు, వాటి గురించి కొద్దిగా సవివరంగా మనము చర్చించడం జరిగింది. ఇప్పుడు మనము జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ఈ జాతక చక్రము అంటే మనము నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకమైన సమస్యలు, వీటికి సంబంధించిన మూలాలు, అంటే అది ఎందుకు ఈ విధంగా మన ప్రయత్నంతో ప్రమేయం లేకుండా కొన్ని సంఘటనలు వాటంతకవే జరిగిపోతూ ఉంటాయి. దీనికి సంబంధించి దీనికి ఏదైనా బలమైన కారణం ఉంటుందా అని మనం విశ్లేషిస్తే అది మనం పుట్టిన జన్మ సమయము, జన్మ తేదీ, మాసము, జన్మ సంవత్సరము, పుట్టిన స్థలము, వీటిని బేస్ చేసుకొని మనం ఒకటి జాతక చక్రము అని మనం ఒకటి చూస్తాము. ఈ జాతక చక్రము అనేది నావకు చుక్కాని అనే విధంగా, ఈ నావకు చుక్కాని అంటే డైరెక్షన్ చూపించే ఒక డైరెక్షన్ చూపించడానికి ఉపయోగపడే ముఖ్యమైన పరికరం అన్నమాట. ఆ విధంగా మనకి ఇది నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి కొన్ని విషయాలు మనము కూలంకషంగా చర్చిద్దాం. ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్లు జన్మ వివరాలు, పుట్టిన వివరాలు మనం తీసుకొని జాతక చక్రం తయారు చేసుకుని అందులో నవగ్రహాలు ఏ విధంగా ఏ రాశుల్లో స్థితి పొంది ఉన్నాయి, ఏ రకాల కాంబినేషన్స్, అంటే మామూలుగా జాతక చక్రం అనేది జన్మ లగ్నం మీద ఆధారపడి ఉంటుంది. జన్మ లగ్నం నుంచి ఇప్పుడు 12 రాసులు ఉంటాయి. 12 రాసుల్లోనూ వారు పుట్టిన సమయాన్ని అనుసరించి జన్మ లగ్నం అనేది ఏర్పడుతుంది. ఆ జన్మ లగ్నము 1వ భావంగా తీసుకుంటాము, పరిగణలో తీసుకుంటాము. ఆ 1వ భావం నుంచి మనకు ఒక్కొక్క భావం, అంటే ఒక్కొక్క రాశిని ఒక్కొక్క భావంగా మనము పరిగణిస్తాము. ఒక్కొక్క భావంలో కొన్ని మన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు ఒక్కొక్క భావంలో నిక్షిప్తమై ఉంటాయి. అది మనకు మహర్షులు అందించిన ఒక వరప్రసాదము. అందులో ఇప్పుడు జన్మలగ్నం యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకున్నాము. జన్మలగ్నం అంటే మనకు సంబంధించిన మనము ఈ భూమి, ఈ పంచభూతాలకు లోను కావడం, మనం సశరీరంగా ఈ లోకంలో జన్మించిన తర్వాత సశరీరంగా ఈ లోకంలో మనము అంటే పంచభూతాలకు ఎప్పుడైతే లోన్ అవుతామో మన శరీరము పంచభూతాలకు లోన్ అయినప్పుడు మనము ఆ జన్మలగ్నం అనేది ఏర్పడుతుంది. ఆ సమయాన్ని బేస్ చేసుకొని మనము అది సన్ బేస్డ్ అంటారు, సూర్యుని సంబంధించిన ఉదయలగ్నం అంటారు, దాన్ని బేస్ చేసుకొని జన్మలగ్నం అనేది మనం నిర్ధారించుకుంటాము. తద్వారా మనము ఏ లగ్నంలో అయితే పుడతామో ఆ లగ్నానికి సంబంధించి కొన్ని లక్షణాలు, ఏ నక్షత్రంలో అయితే మనం జన్మించడం జరిగింటుందో ఆ జన్మ నక్షత్రానికి సంబంధించిన లక్షణాలు కొన్ని ఉంటాయి. ఆ విధమైన లక్షణాలు మనం కలిగి ఉంటాం. అదేవిధంగా జన్మలగ్నము అంటే అది శరీరానికి సంబంధించింది. అంటే జన్మలగ్నము మన బాడీ, ఫిజికల్ బాడీని తెలియజేస్తుంది, శరీరాన్ని తెలియజేస్తుంది ముఖ్యంగా. దీంతోపాటు మన జీవన విధానము, మన ఆరోగ్యము ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు కొన్ని ఈ జన్మలగ్నం నుంచి మనం బేరేజ్ వేసుకుంటాం. అదేవిధంగా ఇక జన్మలగ్నం నుంచి 2వ స్థానము ధనస్థానం, అంటే డబ్బు, కుటుంబము, అంటే మనం ఫ్యామిలీ, మనము కుటుంబము, ధనము, దాన్ని ధనవా కుటుంబ స్థానం అని కూడా అంటారు. 2వ స్థానాన్ని, జన్మలగ్నం నుంచి 2వ స్థానాన్ని ధనవా కుటుంబ స్థానం అంటారు. ఇందులోనే మన లిటరరీ గిఫ్ట్ అంటారు, అంటే దస్తూరి హ్యాండ్ రైటింగ్ ఏ విధంగా ఉంటుందనేది కూడా
ఈ రెండో స్థానంలో ఆశ్రయించిన గ్రహాన్ని బట్టి రెండో రాశ్యాధిపతి రెండో లగ్నం జన్మలగ్నం నుంచి రెండో స్థానాధిపతి ఎక్కడ స్థితి పొందినాడో దాన్ని బట్టి మనము ఈ విషయాలన్నీ ఆధారపడి ఉంటాయి. ఫ్యామిలీ, కుటుంబ విషయాలు, ధనానికి సంబంధించిన విషయాలు, ధనార్జన, స్వయార్జితం అంటారు చూడండి. ఆ విధంగా సంపాదనకు సంబంధించిన విషయాలు, కుటుంబానికి సంబంధించిన విషయాలు, నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో వివాహానికి సంబంధించిన విషయాలు కూడా దాంట్లో తెలుసుకోవచ్చు. వాక్స్థానం అని కూడా అంటారు. అదేవిధంగా మూడవ స్థానం జన్మలగ్నము నుంచి మూడవ స్థానము విక్రమ పరాక్రమ స్థానం అంటారు. అంటే ధైర్య సాహసాలకు సంబంధించినది, చిన్న చిన్న ప్రయాణాలు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి. మన తర్వాత జన్మించిన వాళ్ళు కోబార్న్స్ అంటారు. కోబార్న్స్ అంటే మన తోబుట్టువులు, మన తర్వాత ఎవరైతే సోదరులు ఎవరైనా ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా ఈ తృతీయ భావం జన్మలగ్నం నుంచి మూడవ భావం ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా మూడవ స్థానాన్ని ఆశ్రయించి మన ధైర్యము, మన కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్టిస్టిక్ టాలెంట్స్, గ్రాస్పింగ్ పవర్ అంటే గ్రహణ శక్తి అంటారు, వినికిడి, సౌండ్ అండ్ అబ్జార్ప్షను, ఈ సంబంధించిన విషయాలు కూడా మూడో స్థానాన్ని ఆశ్రయించి ఉంటాయన్నమాట. దీంతోపాటు రిలీఫ్ ఫ్రమ్ డెబిట్స్ అంటే ఏదైనా రుణాలు తీసుకొని ఉంటే ఆ రుణాలు క్లియర్ చేసుకునే విషయాలు కూడా ఈ మూడో స్థానాన్ని ఆశ్రయించి ఉంటాయి. తృతీయము అంటారు. ధనవా కుటుంబ స్థానం రెండవది. ఈ మూడవ స్థానం జన్మలగ్నం నుంచి మూడవ స్థానం తృతీయ స్థానం అంటారు. ఈ తృతీయ స్థానంలో ఈ విషయాలన్నీ భ్రాతృ సంబంధించిన విషయాలు, భ్రాతృ అంటే మన తర్వాత జన్మించిన బ్రదర్స్ సిస్టర్స్ సంబంధించిన విషయాలు, వారితో మనకి ఏ విధంగా రిలేషన్స్ కలిగి ఉంటాము ఆ విషయాలు, వారి ఆరోగ్య విషయాలు, వారికి సంబంధించిన విషయాలు కొంతవరకు తెలుస్తాయి. అదేవిధంగా షార్ట్ జర్నీస్, ప్రయాణాలు, తద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ విషయాలన్నీ తృతీయ స్థానం ద్వారా మనకు అవగతమవుతూ ఉంటాయి. అలాగే చతుర్థ స్థానం అంటే నాలుగో స్థానము, జన్మలగ్నం నుంచి తీసుకుంటే నాలుగో స్థానము, అది మాతృస్థానం అని కూడా ఉంటారు. అది మాతృస్థానము, క్షేత్రస్థానం అని కూడా దానికి పేరు. అంటే తల్లికి సంబంధించిన విషయాలు, మనకు కలిగే భూమికి అంటే మనకి ఏదైనా ప్రాపర్టీస్ సంబంధించిన విషయాలు, అది పిత్రార్జితం కానీ లేకపోతే మనం స్వయంగా మనం తీసుకునే ప్రాపర్టీస్, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, గృహ సౌఖ్యము, వాహనాలు, మనకు ఏ విధంగా మనకు వాహన యోగం ఉంది, ఇటువంటి విషయాలు, ఇవన్నీ చతుర్థ భావము లగ్నం నుంచి నాలుగో స్థానాన్ని బట్టి మనం బేరేజ్ వేసుకుంటాం. ఇంకా ఈ నాలుగో స్థానానికి సంబంధించి ఇది సుఖస్థానం అని కూడా అంటారు. సుఖస్థానం అంటే మనం జీవితంలో ఎంతవరకు హ్యాపీగా ఉండగలము, టోటల్గా ఎంటైర్ లైఫ్, జనరల్గా మనకు హ్యాపీనెస్ హౌస్ అంటారు. సుఖ సంతోషాలు ఎంతవరకు పొందగలుగుతాము అనే విషయాలు కూడా ఈ నాలుగో స్థానాన్ని ఆశ్రయించి ఉంటాయి. నాలుగో భావం అంటే జన్మలగ్నం నుంచి నాలుగో భావం. ఈ విధంగా మనము ఒక్కొక్క భావానికి కొన్ని విషయాలు మన జీవితంతో ముడిపడి ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలు ఒక్కొక్క భావంలో కొన్ని అంశాలు మనం తెలుసుకోవచ్చు అనమాట. నిక్షిప్తమై ఉంటాయి. అక్కడ స్థితి పొందిన గ్రహము ఆ రాశ్యాధిపతి ఏ రాశి అయితే మనకు నాలుగో స్థానం అవుతుందో, ఏ రాశి అయితే మూడో స్థానం అవుతుందో, ఆ విధంగా ఆ రాశ్యాధిపతి స్థితి పొందిన రాశిని బట్టి ఆ తృతీయ భావం కానీ ఏ భావాధిపతి అయితే ఇతర భావంలో స్థితి పొందింటాడో ఆ రాశాధిపతి బలాన్ని బట్టి మనకి ఈ విధమైన విషయాలని మనం బేరీజ్ వేసుకొని మనము అంచనా వేసుకోవచ్చు. ఇది ఆ విధంగా చతుర్థ భావం, క్షేత్రభావం అంటారు, మాతృభావం అంటారు, మాతృస్థానం అంటారు. సుఖ సంతోషాలకు సంబంధించింది గృహ సౌఖ్యము, వాహనాలు, బంధుమిత్రులు, మాతృవర్గ బంధువుల యొక్క సహాయ సహకారాలు, ఇవన్నీ మనకు ముఖ్యమైన విషయాలు. ఇవి తెలుసుకోవచ్చు చతుర్థ భావం అంటే నాలుగో భావం నుంచి. తర్వాత పంచమ భావం అంటే సంతాన స్థానం అంటారు, పుత్రస్థానం అంటారు. దాన్ని పుత్రస్థానం మీన్స్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పుత్రిక సంబంధించిన విషయాలు మనకు అందులో తెలుస్తాయి. ఈ పంచమ భావాన్ని ఆశ్రయించి లాటరీస్, గిఫ్ట్స్ అంటారు, బహుమతులు, గిఫ్ట్స్, లాటరీస్, స్పెక్యులేషన్ అంటే మనకు ఇన్వెస్ట్మెంట్స్, ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడము, తద్వారా ఎక్కువ లబ్ధి పొందడము, కొద్దిగా ఇన్వెస్ట్ చేసినా మనకు ఎక్కువ బెనిఫిట్స్ పొందడం, ఎక్కువ రిటర్న్స్ రావడం, ఇవన్నీ ఫిఫ్త్ హౌస్ను సంబంధించి 5వ స్థానానికి సంబంధించిన అంశాలు. అదేవిధంగా ఈ స్టాక్ మార్కెట్, ట్రేడింగు, ఏదైనా పెట్టుబడులు పెట్టింటే దానికి వచ్చే రిటర్న్స్,
పిల్లలకు సంబంధించిన విషయాలు, పిల్లలకు సంబంధించి అంటే పిల్లల ఆరోగ్యము, పిల్లలు మనకు సహాయ సహకారాలు ఎంతవరకు ఉంటాయి, మనకు గల సారూప్యత ఎంతవరకు ఉంటుంది, ఈ విషయాలు. వీటితో పాటు పంచమ పూర్వపుణ్యం అంటారు. ఈ పంచమ స్థానాధిపతి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాడు. పంచమాధిపతి 5వ స్థానానికి సంబంధించిన గ్రహం. మన జన్మలగ్నం ఏదైతే ఉందో అక్కడి నుంచి 5వ స్థానాధిపతి పుత్రస్థానం అంటారు. ఆ స్థానాధిపతి స్థితిగతులను బట్టి ఆ స్థానాధిపతి ఉచ్చ స్థితిలో కానీ మంచి కేంద్ర స్థితిలో కానీ మిత్రగ్రహాలతో కలిసి ఉంది, మిత్రక్షేత్రాల్లో ఉంటే జాతక చక్రంలో మనం పుట్టిన సమయంలో ఆ ప్లానెట్ ఉండే స్థితిగతులను బట్టి మనకు ఈ సంతాన విషయాలు, స్పెక్యులేటరీ గెయిన్స్, దానికి సంబంధించిన విషయాలు, ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్, పూర్వపుణ్యం అంటారు. అంటే మనకు ఏదో తెలియకుండానే మనకు కొన్ని సమయాల్లో ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు కాగల కార్యం, ఒక సామెత ఉంది, కాగల కార్యము గంధర్వులే సాధింతురు అని. ఆ విధమైన ఫలితాలు పొందే అవకాశాలు సూచిస్తుంది ఈ 5వ స్థానం. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ వాటంతకవే ఆ సమస్యకు సంబంధించిన పరిష్కార మార్గం కూడా మనకు మన అంచనాతో నిమిత్తం లేకుండా మన అప్రయత్నపూర్వకంగా వాటికదే సొల్యూషన్ కనపడము, ఏదో సొల్యూషన్ దొరికి మనం ఆ సమస్య నుంచి బయటపడుతుంటాం. ఇటువంటివి కూడా పంచమ స్థానానికి సంబంధించి ఆశ్రయించిన విషయాలు. అదేవిధంగా షష్టమ భావం, అంటే 6వ స్థానం, లగ్నం నుంచి 6వ స్థానము షష్ఠ స్థానం అంటారు. ఇది శత్రు రోగ రుణాలను తెలియజేస్తుంది. కొంచెం ఇది దుస్థానం అని కూడా అంటారు. శత్రు రోగ రుణాలకు సంబంధించిన విషయం కాబట్టి దుస్థానంగా దీన్ని పరిగణిస్తారు. అంటే 6వ స్థానము మనకు రైవల్స్, శత్రువులు, మనకు గల వ్యాధులు, మనకి ఏ విధమైన వ్యాధులతో సఫర్ అవుతాము, అది ఆ విషయాలు. రుణాలు, మనం ఏమైనా రుణగ్రస్తులు అవుతామా, ఆ రుణాల నుంచి మనం విముక్తి పొందుదామా, లేకపోతే బాధితులుగా ఉండిపోయి చాలా ఇబ్బందులు పడతామా, ఇవన్నీ ఈ 6వ స్థానానికి సంబంధించి ముడిపడి ఉండే అంశాలు. షష్ఠ స్థానం అంటారు లగ్నం నుంచి. అదేవిధంగా 7వ స్థానం, షష్ఠ స్థానంలో వ్యాధులకు సంబంధించి కూడా అది శత్రు రోగ రుణ అంటే మిత్రులు. ఆ షష్ఠాధిపతి 6వ స్థానాధిపతి మంచి ప్లానెట్స్తో అంటే మిత్రగ్రహాలతో కలిసి మిత్రక్షేత్రాల్లో ఉంటే 6వ స్థానాధిపతి. అటువంటి సందర్భంలో కూడా మనకు శత్రువులు మిత్రులుగా మారడము, లేకుంటే శత్రువులు లేకుండా పోవడం, అజాత శత్రువు అంటారు. ఆ విధమైన ఫలితాలు ఉంటాయి. ఆ షష్ఠాధిపతి పొజిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. అది జాతక చక్రం పరిశీలిస్తే తెలుస్తుంది, వ్యక్తిగత జాతక చక్రము. ఆ విధంగా శత్రు రోగ అంటే వ్యాధులు, వాటి వల్ల మనం సఫరింగ్స్, దాని నుంచి బయటపడతామా లేదా, దీర్ఘకాల వ్యాధులా లేకపోతే స్వల్పకాలిక వ్యాధులతో బాధపడతామా, దానికి సంబంధించిన రిలీఫ్ పొందగలుగుతామా, క్రానిక్ డిసీజెస్తో సఫర్ అవుతామా, ఇవన్నీ 6వ స్థానానికి సంబంధించిన విషయాలు. నెక్స్ట్ రుణస్థానం అంటారు. అదే అప్పులు, బ్యాంకు సంబంధించిన రుణాలు కావచ్చు, పర్సనల్ లోన్స్ కావచ్చు, ఇవన్నీ రుణాలకు సంబంధించిన విషయాలన్నీ రుణగ్రస్తులు అవుతామా లేకుంటే రుణాల నుంచి బయటపడతామా, ఈ 6వ స్థానాధిపతిని బట్టి, 6వ ఇంట్లో స్థితి పొందిన గ్రహాన్ని బట్టి. ఒకవేళ 6వ స్థానాధిపతి సరిగా లేని పొజిషన్లో సరిగా లేనప్పుడు 6వ స్థానాన్ని శుభగ్రహం చూసినా మన జన్మలగ్నానికి కొన్ని శుభగ్రహాలు, పాపగ్రహాలు ఉంటాయి ప్రతి జన్మలగ్నానికి. ఆ శుభగ్రహాల దృష్టి 6వ స్థానం మీద పడినా 6వ స్థానంలోకి మన ఆధిపత్య శుభగ్రహం ఏమైనా గోచరంలో వచ్చి చేరినప్పుడు కానీ, లేదా మహాదశ అంతర్దశలు నడుస్తుంటాయి మనకి జన్మ నక్షత్రాన్ని అనుసరించి. ఆ దశ మంచి దశలు ఆ షష్ఠాధిపతిని షష్ఠ స్థానంలోకి వచ్చినప్పుడు మనకి యోగకారక గ్రహం, గురువు కానీ శుక్రుడు కానీ యోగకారక గ్రహాలు ఎవరైనా షష్ఠ స్థానంలో స్థితి పొందినప్పుడు ఆ శత్రురోగ రుణాల విషయంలో ఆ గ్రహం దేనికి సంబంధించిన కారకత్వం వహిస్తాడో ఆ కారకత్వాలకు సంబంధించి ఆ రాశికి సంబంధించిన విషయాలు రిలీఫ్ ఇస్తాడు అనమాట. ఇప్పుడు గురువు 6వ ఇంట్లో చేరినాడు అనుకోండి, షష్ఠ స్థానంలో గురువు యోగకారకుడు అయితే ఆ లగ్నానికి, యోగకారకుడు 6 అంటే అది శత్రు రోగ రుణ బాధలు తగ్గిస్తాడు. అందులోనూ ఎక్కువ భాగము గురువు వచ్చేసి ఫైనాన్స్ అనమాట. అంటే ధనకారకుడు అంటారు గురువు, పుత్రకారకుడు, ధనకారకుడు. అంటే పిల్లలకు సంబంధించిన విషయాల్లోనూ, ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లోనూ మనకు ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే దాని నుంచి మనల్ని ఇబ్బందులు కలగకుండా కాపాడదు అనమాట. ఆ విధంగా మనకు యోగకారక గ్రహం 6వ ఇంట్లో స్థితి పొంది ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు సపోజు 6వ స్థానంలో శని వచ్చి చేరాడు అనుకోండి, గత జన్మ కృతం పాపం అంటే పోయిన జన్మలో కానీ దీంట్లో కానీ చేసిన పాపకర్మ ఫలితాల ద్వారా వచ్చే వ్యాధులు ఏమైనా ఉంటే 6వ స్థానంలో శని ఉండడము వ్యాధులతో ఎక్కువ బాధపడకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ గురుదృష్టిని పొందినా లేకుంటే 6వ స్థానానికి సంబంధించిన గ్రహాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
ఈ విధంగా సప్తమ స్థానం అంటే 7వ స్థానం అది వివాహాన్ని సూచిస్తుంది. వివాహ భాగస్వామి ఏ విధమైన పర్సనాలిటీ అంటే వ్యక్తిగతంగా ఏ విధంగా ఫిజికల్గా ఏ విధంగా ఉంటుంది, లేదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ. నెక్స్ట్ ఆ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్, ఇవన్నీ ఈ 7వ స్థానం నుంచి తెలుస్తుంది. అదేవిధంగా ఈ 7వ స్థానాన్ని ఆశ్రయించి భాగస్వామ్య వ్యాపారం అంటారు, పార్ట్నర్షిప్ బిజినెస్. ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ అదర్ కంట్రీస్లో లేదా అదర్ ప్లేసెస్లో, మన బర్త్ ప్లేస్ కాకుండా దూర ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో మనం చేసే వ్యాపార లావాదేవీలు సక్సెస్ఫుల్గా ఉంటాయా, లేకుంటే ఏమైనా ఇబ్బందులు పెడితే నష్టపోతామనే విషయాలు కూడా ఈ సప్తమ స్థానం గురించి మనం విచారిస్తే తెలుస్తుంది. జన్మలగ్నాత్ లగ్నం నుంచి 7వ స్థానం అనమాట. 7వ స్థానంలో ఉన్న గ్రహము మనం పుట్టినప్పుడు 7వ స్థానంలో ఉన్న స్థితి పొందిన గ్రహము 7వ స్థానాధిపతి అది ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి మిత్రగ్రహాలతో కలిసినాడా లేక శత్రుగ్రహాలతో కలిసినాడా, ఈ విషయాలు మనము పునశ్చరణ చేసుకొని విశ్లేషించి మనం ఫలితాలు నిర్ధారించాల్సి ఉంది. అదేవిధంగా అష్టమ స్థానం, అష్టమం అంటే ఆయుష్ స్థానం అంటారు, దానికి రంధ్రస్థానం కూడా అంటారు. అష్టమ స్థానం ఆయుష్ అనేది కాకుండా ఇది సడన్గా అంటే అకస్మాత్తుగా వచ్చే ఇబ్బందులను, అక్కడున్న ప్లానెట్ని బట్టి అకస్మాత్తుగా వచ్చే కష్ట నష్ట బాధలను, ఏదైనా కోల్పోవడము, పనిష్మెంట్లు, ఫైన్ పడడం అంటారే, అది గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఏదైనా పెనాల్టీసు, ఫైన్స్, దానికి సంబంధించిన విషయాలన్నీ ఈ 8వ స్థానాన్ని ఆశ్రయించుంటాయి. అష్టమ స్థానం అంటారు, జన్మలగ్నం నుంచి 8వ స్థానం. ఈ 8వ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి 8వ స్థానాధిపతి ఎక్కడ స్థితి పొందుతాడో, ఏ రాశిపతితో కలిసినాడో, ఏ రాశిలో ఉంటాడో దాన్ని బట్టి మనకు అష్టమ స్థానం సంబంధించిన ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అష్టమ స్థానంలో ఏదైనా శుభగ్రహం ఉందనుకోండి, అంటే అశుభ ఫలితాలు తగ్గిస్తాడు, అశుభ ఫలితాలు తగ్గిస్తాడు. అదేవిధంగా శుభ ఫలితాలు కొంతవరకు మనకు అందిస్తాడు అనమాట. శుభగ్రహం పాపగ్రహాలు అష్టమ స్థానంలో ఉంటే కొంత ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. రాహు కానీ, శని కానీ, అంగారకుడు కానీ, ఇటువంటి గ్రహాలు, కేతు కానీ అష్టమ స్థానంలో ఉంటే మనకు కొంచెము కొన్ని విధాలైన ఇబ్బందులు కలుగుతాయి ఆ గ్రహ కారకత్వాన్ని బట్టి. ఆ విధంగా అష్టమ స్థానం సంబంధించిన విషయాలు ఆధారపడి ఉంటాయి. తర్వాత సడన్గా జరిగే విషయాలు అంటే యాక్సిడెంట్స్, పోలీసు కేసెస్, కోర్టు కేసెస్, వ్యాజ్యాలు, మనకైతే తెలిసి ఏమి తప్పు చేసినామో కొన్ని విషయాల్లో మన తప్పేం లేదు ఈ విషయంలో అని అనిపిస్తుంది మనమేం దానికి కారణం కాదే అనుకుంటాము. కానీ ఎవరో చేసిన తప్పు వాళ్ళకి మనం బలికి రావాల్సిన పరిస్థితులు ఏర్పడినట్టుగా ఉంటాయి. అది ఒక్కోసారి ఆ విధంగా ఏర్పడతాయి. ఆ విధంగా వచ్చే ఫలితాలు కూడా అష్టమ స్థానానికి సంబంధించినవి. అంటే అష్టమాధిపతి 8వ స్థానాధిపతి ఎక్కడున్నాడు, ఏ స్థానం స్థితి పొందినాడు, 8వ స్థానాధిపతితో కలిసిన గ్రహాలను బట్టి 8వ స్థానం మీద ఏదైనా శుభగ్రహాల దృష్టి ఉందా, ఇవన్నీ మనం వేరేజ్ చేసుకుంటే అష్టమ స్థానం విషయాలు అంచనా వేయచ్చు. అదేవిధంగా భాగ్యస్థానం అంటే పితృస్థానం అంటారు దాన్ని. భాగ్యం అంటే అదృష్టం సంబంధించిన విషయాలు, లక్, హౌస్ ఆఫ్ లక్ అండ్ ఫార్చ్యూన్ అంటారు 9వ స్థానం. ఈ 9వ స్థానాన్ని ఆశ్రయించి తండ్రికి సంబంధించిన విషయాలు, తండ్రికి తండ్రి అంటే పితృ సంబంధించిన విషయాలు, ఆ విషయాలు వారు అంటే ధర్మాన్ని ఏ విధంగా నిలబెట్టగలుగుతారు, ధర్మ మార్గంలో నడుస్తారా, కొద్దిగా ఏమైనా ఇతరత్రా ఉంటారా అనే విషయం కూడా ఈ భాగ్యాధిపతి అంటే 9వ స్థానాన్ని బట్టి, 9వ స్థానాన్ని ఆశ్రయించిన గ్రహాన్ని బట్టి 9వ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడో స్థితిగతులు బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ భాగ్యస్థానం అంటారు. ఇది హౌస్ ఆఫ్ లక్ అండ్ ఫార్చ్యూన్ అంటారు. లాంగ్ జర్నీస్ అంటే ఆ ఫారిన్ జర్నీస్ సక్సెస్ఫుల్గా ఉంటాయి, లేదా వాయేజెస్ అంటారు, అంటే విమాన ప్రయాణాలు కానీ, ఓడలో షిప్ ద్వారా పోయే జర్నీస్ కానీ లాంగ్ జర్నీస్ అంటారు. దూర ప్రయాణాలన్నీ ఈ 9th హౌస్ మీద ఆధారపడి ఉంటాయి. 9వ స్థానం, 9వ స్థానం ఉన్న గ్రహాన్ని బట్టి 9వ స్థానంలో సపోజ్ చంద్రుడు అనుకోండి, ఆ చంద్రుడికి అయితే 9వ స్థానం మిత్రక్షేత్రం కానీ, మంచి స్వక్షేత్రం కానీ, ఉచ్చస్థితి కానీ అయితే వాళ్ళు హ్యాపీ జర్నీస్, లాంగ్ జర్నీస్ హ్యాపీగా ఉంటాయి వాళ్ళు. అదేవిధంగా దశమ స్థానం, ఇది 9వ స్థానము. ఇంకోటి కళలు కూడా ఈ 9వ స్థానం గురించి తెలియజేస్తుంది. 9వ స్థానం కళల గురించి తెలియజేస్తుంది. మనకు వచ్చి స్వప్న దర్శనం అంటారు. కొన్ని గ్రహాలు 9వ స్థానంలో ఉంటే ఆ గ్రహ కారకత్వాలు బట్టి మనకు జరగబోయే విషయాలు కూడా స్వప్న రూపంలో మనకు కనిపిస్తుంటాయి. దృగ్గోచరం అయితే ఆ స్వప్న భవిష్య దర్శనం అని కూడా అంటారు. అది కొన్ని సందర్భాల్లో మనకు కనిపిస్తుంటాయి. అన్ని కళలు మనకు నిజమవుతాయి అని కాదు. కొన్ని సందర్భాల్లో అక్కడున్న గ్రహాన్ని బట్టి 9వ స్థానాన్ని బట్టి చాలా బలంగా ఉండి దాని దశాంతర దశలు నడిచినప్పుడు ఆ సందర్భంలో ఏదైనా యోగకార గ్రహం చూసినప్పుడు దాని అంతర్దశ, పరస్పర అంతర్దశ, మహర్దశలో ఏదైనా కళల రూపంలో మనకి ఏదైనా భవిష్యత్తులో జరిగే విషయాలు కొంత సూచనగా కనపడుతుంది అనమాట. అది 9వ స్థానం. భాగ్యస్థానం అంటారు, పితృస్థానం అంటారు. దీన్ని పూర్వపుణ్యం అంటారు. ఇది కూడా 5వ స్థానము, 9వ స్థానం, పూర్వపుణ్య స్థానాలు త్రికోణాలు అనమాట. జన్మలగ్నము 5వ స్థానము,
లగ్నం నుంచి 5వ స్థానం, లగ్నం నుంచి 9వ స్థానం, ఇవి త్రికోణ స్థానం అంటారు. పూర్వపుణ్యం సంబంధించింది. తర్వాత దశమ స్థానం అంటే వృత్తి ఉద్యోగాలకు సంబంధించి కీర్తి ప్రతిష్టలు, మనము ఏ విధమైన పదవులను అలంకరిస్తాము, మనకు ప్రభుత్వ ఉద్యోగాలా లేకుంటే ప్రైవేట్ సంస్థల, ఈ విధంగా రకరకాల మనం చేసే వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు దశమ స్థానాన్ని ఆశ్రయించి ఉంటాయి. భాగ్యరాజ్యాధిపతులు అంటారు. అంటే ఈ 9వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి కలిసి కొన్ని జాతకాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 9వ స్థానాధిపతి 10వ స్థానంలో ఉండడము, 10వ స్థానాధిపతి 9వ స్థానంలో ఉండడము, లేదా ఇద్దరు కలిసి 9, 10 స్థానాలు కానీ, లేదా 4, 7, 10 1వ స్థానం, లగ్నము 4వ స్థానము, 7వ స్థానం, అంటే కేంద్ర స్థానాలు అంటారు. ఇటువంటి స్థానాలు కలిసి ఉంటే ఈ 9వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి కలిసి ఉన్న సందర్భాల్లో ఒక మంచి రాజయోగం కూడా మనకు రాజయోగం అందించే అవకాశాలు ఉంటాయి. అంటే జీవితంలో చాలా సక్సెస్ఫుల్ పర్సన్గా వారు ఒక వెలుగుతారు. మనం చూస్తుంటాం కదా, బిజినెస్ అది ఏ విషయంలో అనేది ఆ గ్రహాన్ని స్థితిపతులు రాశిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ గ్రహాన్ని బట్టి, గ్రహ కారకత్వాలను బట్టి. ఇప్పుడు సపోజ్ సూర్యుడు అనుకోండి, ప్రభుత్వ విషయాలు 9వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి సూర్యుడు, బుధుడు ఇట్లా ఉన్నారు అనుకోండి, అంటే రాజకీయంగా కానీ, సంస్థాధిపతులు కానీ, ఒక ఏదైనా ఇండస్ట్రియలిస్ట్స్ అంటారు, పారిశ్రామికవేత్తలుగా కానీ, ప్రభుత్వ సంస్థల్లో అధికారులుగా కానీ, రాజకీయ నేతలు కానీ, దేశ రాజకీయాల్లో ప్రాముఖ్యత కలిగించడం కానీ, రాష్ట్ర రాజకీయాలు ఆ స్థాయిలో మనకు యోగిస్తుంది ఆ భాగ్యరాజాధిపతులు కలిసి ఉంటే. కానీ ఇవన్నీ ఏదైనా అనుభవించాలంటే ఈ గ్రహ రాజయోగం కానీ ఇంకోటి కానీ ఏ యోగాలు ఏదైనా అనుభవించాలంటే లగ్నము, లగ్నాధిపతి చాలా ముఖ్యం అన్నమాట. లగ్నము, జన్మలగ్నాధిపతి స్థితి పొందిన రాశి, జన్మలగ్నాధిపతి యొక్క బలాన్ని బట్టి, లగ్నం బలాన్ని బట్టి, జన్మలగ్న బలాన్ని బట్టి మనం యోగం ఎంతవరకు అనుభవిస్తామని అనే విషయం ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా 9, 10వ స్థానాధిపతులు వాటికి సంబంధించిన దశలు వచ్చినప్పుడు వాటితో కలిసే ఉంటే అంటే ఇందులో ఒకటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. 9వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి కలిసి ఉంటారు అనుకోండి, లేదా 9, 10 ఎక్స్చేంజ్, ఇంటర్చేంజ్, 9వ అధిపతి 10వ ఇంట్లోనూ 10వ అధిపతి 9వ ఇంట్లో ఉన్నప్పుడు అది నీచ రాశి కాకూడదు. ఇద్దరిలో ఏ ఒక్కరికి. ఒకవేళ నీచ రాశి అయి ఉంటే యోగ ఫలితం తక్కువ ఉంటుంది. నీచ భంగం అయినా కూడా మంచి యోగ ఫలితాలు కనపడతాయి, కొద్దిగా ఆలస్యంగా కనపడతాయి. నీచభంగ రాజయోగం అంటారు. భాగ్యరాజ్యాధిపతులు కలిస్తే ఒక రాజయోగం, భాగ్యరాజ్యాధిపతులు కలిస్తే దాని ధర్మ కర్మాధిప యోగము అంటారు. ధర్మ కర్మాధిప యోగ అని ఉంది. అంటే ధార్మిక సంస్థలు ధర్మ కార్యాలు చేసి సుప్రసిద్ధులుగా నిలుస్తారు. అది ఏ రంగమైనా కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ఆ గ్రహాన్ని బట్టి, ఆ రాశిని బట్టి పోతుంది. తులారాశిలో ఏర్పడినాయి అనుకోండి, వాళ్ళు పెద్ద సినిమా రంగంలో మంచి నటినటులుగా వాళ్ళు రాణిస్తారు అనమాట. అదేవిధంగా కొన్ని రాశులు, ఆ రాశిని బట్టి బుధునికి సంబంధించిన రాశులు, సూర్యుడు సింహరాశి కానీ, మిథున రాశిలో కానీ ఇటువంటి యోగాలు ఏర్పడినప్పుడు బుధాది యోగం ఇటువంటివి భాగ్యరాధిపతులు 9వ స్థానాధిపతులు కలిసి ఉంటే వాళ్ళు రాజకీయ పరంగా దేశ రాజకీయాల్లో మంచి ప్రాముఖ్యత వహిస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ విధంగా ఆ విధంగా ఇప్పుడు అంగారకుడు చంద్రుడు అనుకోండి, వారు భూములకు సంబంధించిన విషయాలు రియల్ ఎస్టేట్ రంగంలో ఒక మంచి వెలుగు కలుగుతారు. ఈ విధంగా ఒక్కొక్క స్థానాన్ని బట్టి, ఆ స్థానాధిపతులు బట్టి ఆ స్థానం ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి జన్మలగ్నం నుంచి. అదేవిధంగా లాభస్థానం, ఇది 9, 10 స్థానం, అంటే 10వ స్థానము ఉద్యోగాలకి, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు తెలియజేస్తాయి. కీర్తి ప్రతిష్టలు, మనము ధర్మకార్యాలు చేస్తామా లేకపోతే ఏ విధంగా ఇతరత్రా పోతామా అనే విషయం 10th హౌస్ని బట్టి అర్థం. 9th, 10th హౌసెస్. నెక్స్ట్ లాభస్థానం 11వ స్థానం అంటారు. 11వ స్థానం అంటే దాని పేరు లాభస్థానం అని పేరు. అంటే మనకు ఏ విధమైన ఆ గెయిన్ పొందుతాము, దేనికి సంబంధించిన గెయిన్ పొందుతాము, లాభాధిపతి స్థితి పొందిన రాశిని బట్టి, ఆ లాభాధిపతి ఏ గ్రహంతో కలిసినాడో ఆ గ్రహాన్ని బట్టి, పోవాలి ఇండివిజువల్గా లాభాధిపతి ఒకే రాశిలో ఉంటే ఆ రాశాధిపతి బలాన్ని బట్టి లాభం అంటే గెయిన్స్ అంటారు, గిఫ్ట్స్ అండ్ గెయిన్స్, ఆ విషయాలు ఆధారపడతాయి. అగ్రజులు అంటారు, అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళ విషయాలు కూడా ఈ 11వ స్థానాన్ని ఆశ్రయించి ఉంటాయి. మనకన్నా ముందు పుట్టినవాళ్ళు అగ్రజులు, అంటే అక్కలు కానీ, అన్నలు కానీ, వారి యొక్క విషయాలు మనకి ఎంతవరకు సానుకూలంగా ఉంటాయి, వారికి మనకు ఉన్న అనుబంధం ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు లాభస్థానాన్ని బట్టి తెలుస్తాయి. ఈ 2వ స్థానము 11వ స్థానాధిపతులను బట్టి మనకు ఫైనాన్సు, ధనలాభం అనేది చెప్పచ్చు. అంటే కోటీశ్వర యోగాలు అంటారు, అంటే మిలినియర్స్ అంటారు, మల్టీ మిలినియర్స్ అంటారు. ఈ విధమైన యోగాలు 2వ స్థానం ధనస్థానము, 11 లాభస్థానం, లాభస్థాన అధిపతులు కలిసి ధనస్థానంలో కానీ లాభస్థానంలో కానీ స్థితి పొంది వాటి దశలు వచ్చినప్పుడు వారు ఇటువంటి ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు, ధనపరంగా ధనలాభాలు అవి పొందగలుగుతారు. ఈ విధంగా 12వ స్థానం, నెక్స్ట్ 11 తర్వాత 12వ స్థానం. 12వ స్థానం అంటే వ్యయస్థానం అని పేరు. వ్యయము అంటే ఆ ఖర్చు అనే ఒకటే కాకుండా పోగొట్టుకోవడం కూడా తెలియజేస్తుంది. ఇంకోటి మోక్షస్థానం అని కూడా అంటారు. అది 12వ స్థానం. 12వ స్థానం సంబంధించి వ్యయస్థానం అంటే మనం అంటే లైఫ్ అట్ ది టైమ్ ఆఫ్ డెత్ అని, అంటే మనము ఏ విధమైన
పరిస్థితులు ఉంటాము, ఆ, జీవిత చరమాంకంలో ఏ విధంగా పరిస్థితులు మనకు ఉంటాయి అనే విషయాలు 12వ స్థానాన్ని ఆశ్రయించి ఉంటాయి. 12వ స్థానంలో ఉన్న గ్రహము 12వ స్థానాధిపతి ద్వాదశాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఆ స్థితిగతులు బట్టి ఈ విషయాలు అంచనా వేయచ్చు. ఇది ఈ జాతక చక్రంలో గల జన్మలగ్నంతో పాటు జన్మలగ్నం నుండి వివిధ రకాల అంటే ఈ 12 భావాలు ఉంటాయి. ఈ 12 భావాలకు సంబంధించి ధనము, ధనవా కుటుంబ స్థానము, భ్రాతృస్థానము, మాతృస్థానము, పంచమ స్థానం అంటే పుత్రస్థానం, ఈ విధంగా 12 స్థానాలు, ఒక్కొక్క స్థానము కొన్ని విషయాలకు మన జీవితంతో ముడిపడి ఉంటుంది. సో అక్కడ స్థితి పొందిన గ్రహాలు ఆయా దశాంత దశలు వచ్చినప్పుడు ఆ విషయాలు మనకు యోగిస్తాయి అన్నమాట. అక్కడ ఏదైనా పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ విషయాలు మనకు వికటిస్తాయి, చాలా ఇబ్బందులు పెడతాయి, చాలా సఫర్ అవుతుంటారు. ఇది స్థూలంగా జన్మ లగ్నముకు సంబంధించి జాతక చక్రంలో భావాలు ఏ విధంగా మనకు ఏ భావాలు ఏ విధమైన విషయాలు తెలియజేస్తాయి, ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది ఒక విశ్లేషణ చేయడం జరిగింది. మరో అంశంతో వచ్చే వీడియోలో కలుద్దాం.